బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి ఏదైతే దౌత్య పరిణామం అయితే చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం భద్రతలపైన అయితే పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరో 2 వారాల గడువునైతే ఇస్తూ తాత్కాలికమైనటువంటి కాల్పుల విరమణ ప్రకటించారు. మరి ఈ సమయంలో ఇరాన్ హర్మోజ్ జలసంధిని తెరవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా షరతులు విధించారు. మరి ఇదే సమయంలో ఇరాన్ పైన జరగాల్సినటువంటి సైనిక చర్యలను కూడా తాత్కాలికంగా అయితే నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం యుద్ధం దిశగా అయితే సాగుతున్నటువంటి పరిస్థితిని కొంతవరకు అయితే చల్లార్చినట్లుగా అయితే నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాత్ర కూడా ముఖ్యంగా కనిపించింది. ఆయన చేసినటువంటి ప్రతిపాదన మేరకు గడువు కూడా పొడిగింపునకైతే ట్రంప్ అంగీకరించినట్టు తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్తో కూడా ట్రంప్ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మరి ఈ చర్చల యొక్క ఫలితంగా అయితే ఇరు దేశాల మధ్య కూడా తాత్కాలిక శాంతి వాతావరణం నెలకొననుంది. మరి ఇక ఇరాన్ కూడా ఈ ఒప్పందానికి అంగీకరించినట్టు తెలిసింది. మరి ఇక ఇరాన్ ప్రభుత్వం 2 వారాల పాటు హర్మోజ్ జలసంధిలో రాకపోకలు తమ యొక్క సాయుధ దళాల పర్యవేక్షణలో అయితే సాగుతాయని ప్రకటించింది. మరి అయితే ఇది శాశ్వత శాంతి కాదని కేవలం చర్చల కోసం తీసుకున్నటువంటి విరామం అని అయితే స్పష్టం చేసింది. ఇరాన్ 10 సూత్రాలతో కూడినటువంటి ప్రతిపాదనను అమెరికాకు పంపించింది. మరి ఆ ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి ట్రంప్ అయితే పేర్కొన్నారు. మరి ఈ 2 వారాల సమయంలో శాంతి చర్చలు మరింత వేగంగా జరిగి దీర్ఘకాలిక ఒప్పందానికి అయితే దారితీసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి హర్మోజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ మార్గం మూసివేస్తే అంతర్జాతీయ మార్కెట్లపైన అయితే తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ యొక్క ప్రాంతంలో కూడా శాంతి నెలకొల్పడం అయితే ప్రపంచ దేశాల అందరికీ కూడా అత్యంత అవసరమని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒక విధంగా దౌత్య చర్చలకైతే అవకాశం కల్పిస్తోంది. మరి అయితే ఈ చర్చలు విజయవంతం అవుతాయా లేదా అన్నది మాత్రం ఇంకా అనిశ్చితిగానే కొనసాగుతూ ఉంది. మరి ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నంలో అయితే ఉన్నందున తుది ఒప్పందం సాధించడం అయితే సవాల్గానే మారిందని చెప్పుకోవచ్చు. మరి అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తాత్కాలికంగా ఉద్రిక్తతలను మాత్రం తగ్గించినప్పటికీ శాశ్వతమైనటువంటి శాంతి కోసం మాత్రం ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంటుంది. మరి ఈ 2 వారాలు ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపులకైతే దారితీసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి.